2014 లోక్సభ ఎన్నికల్లో యూపీఏ ఎన్డీఏ కూటమిలో ఎవరికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా లేదని సిసిడిఎస్ సిఎన్ఎన్-ఐబిఎన్ సర్వే వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఎన్డీఏ కూటమికి 172 నుంచి 180 స్థానాలు, యూపీఏకి 149 నుంచి 157 సీట్లు వస్తాయని సర్వే స్పష్టం చేసింది. వామపక్షాలు 28, సమాజ్వాదీ 21, బీఎస్పీ 19 సహా ప్రాంతీయ పార్టీలు 147 నుంచి 155 సీట్లు గెలుచుకుంటాయన్నది సర్వే అంచనా. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఏ కూటమిని ఢిల్లీ గద్దెపై కూర్చోబెట్టనున్నారు? ప్రధాని పీఠం ఎవరిని వరించనుంది? ప్రాంతీయ పార్టీలు ఏ మేరకు కీలక పాత్ర పోషించనున్నాయి? ఇలాంటి కీలక అంశాలపై సిఎస్డిఎస్, సిఎన్ఎన్-ఐబిఎన్, ద హిందూ ఎన్నికల ట్రాకర్ అధ్యయనం చేశాయి. ఉత్తరాదిన ఎన్డీఏ కూటమికే సానుకూల పవనాలు వీస్తున్నాయని సర్వే వెల్లడించింది. ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కమల దళమే వికసిస్తుందని సర్వే పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పై అసంతృప్తితో ఉన్నారని తెలిపింది. కేంద్రంలో పగ్గాలు చేపట్టడానికి కీలకమైన అతిపెద్ద ఉత్తరప్రదేశ్ లోనూ కాషాయం పార్టీ బలమైన శక్తిగా ఆవిర్భవించనుందని సర్వే పేర్కొంది. చతుర్ముఖ పోరులో ఎస్పీ, బీఎస్పీ కాంగ్రెస్ కంటే బీజేపీ జోరు మీద ఉందని తేల్చింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఆధిక్యం ఏ కూటమికి రాదని తేల్చి చెప్పింది. ఎన్డీఏకు 172 నుంచి 180 సీట్లు గెలిచే అవకాశం ఉండగా యూపీఏ 149 నుంచి 157 స్థానాల్ని హస్తగతం చేసుకోనుందని పేర్కొంది. 147 నుంచి 155 స్థానాల్లో విజయం సాధించనున్న ప్రాంతీయ పార్టీలే ఈసారి చక్రం తిప్పే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని సర్వే వెల్లడించింది. 25 లోక్సభ స్థానాలున్న రాజస్థాన్లో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీగా పోటీ జరగనున్నట్లు సర్వే తెలిపింది. ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సర్కారు కంటే గత బీజేపీ సారథ్యంలోని వసుంధరా రాజే పాలనే బాగుందంటూ 35% మంది ఓటేశారు. 2009లో హస్తం ఓటు బ్యాంకుకు 47% ఓట్లు రాగా ఉన్న పళంగా బరిలో నిలిస్తే 44% పరిమితం కానుందని సర్వే చెప్తోంది. అదే సమయంలో బీజేపీ ఓట్ల శాతం 37 నుంచి 44% పెరిగింది. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు 10 నుంచి 14 పార్లమెంట్ స్థానాలు రావచ్చాయని సర్వే పేర్కొంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం కమల దళానికి కంచుకోటగా మారనుంది. 2011లో చౌహాన్ పాలనపై 75% ఉన్న సంతృప్తి ప్రస్తుతం 82% పెరిగింది. 2009తో పోలిస్తే బీజేపీ 7% ఓట్లను పెంచుకుంది. ఇక్కడ ఉన్న పళంగా ఎన్నికలొస్తే బీజేపీకి 50% ఓట్లు పడనుండగా కాంగ్రెస్ కు 32% ఓట్లు రానున్నాయి. 29 ఎంపీ స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్లో 21 నుంచి 25 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని, హస్తం పార్టీ 2 నుంచి 6 సీట్లకే పరిమితం కానుందని సర్వే తెలిపింది. పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లోనూ దశాబ్దం తర్వాత కమలం మళ్లీ బలోపేతం అవుతోంది. ప్రస్తుతం యూపీలో బీజేపీ గద్దెనెక్కితే బాగుంటుందని విశ్వసించే వాళ్లు 28% ఉన్నారు. యువ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రభావం గణనీయంగా తగ్గింది. పరిపాలనా పరంగా కీలకాంశాలన్నింటిలో అఖిలేష్ కు తక్కువ మార్కులే వచ్చాయి. సమాజ్వాదీ మద్దతుదారులు ఆయన తండ్రి ములాయంకే ఎక్కువ మార్కులు ఇచ్చారు. ఉత్తమ ముఖ్యమంత్రిగా ములాయంకు 67% మద్దతు ఇవ్వగా అఖిలేష్ వైపు మొగ్గు చూపుతున్న వారు 20%. ఈ విషయంలో బీఎస్పీ పగ్గాలు చేపడితే బాగుంటుందని 19% ఓటేయగా సమాజ్వాదీకి 16% మద్దతు ఇచ్చారు. కేవలం 13% మార్కులతో హస్తం చివరి స్థానంలో నిలిచింది. 2009లో బీజేపీకి 18% ఓట్లు పోలవగా ఇప్పుడు 27% పెరిగింది. అటు కాంగ్రెస్ కు 18 నుంచి 16% ఓటర్లు తగ్గారు. ఎస్పీకి 1% ఓట్లు క్షీణించగా బహుజన్ సమాజ్వాదీ 7% ఓట్లు కోల్పోయినట్లు సర్వేలో వెల్లడించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ సర్కారుకు అవకాశం ఇవ్వాలనుకుంటున్న వారు కేవలం 20% కాగా వద్దనుకుంటున్న వారు 46% ఉన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పనితీరుపై 41% సంతృప్తి కనపరచగా 45% అసంతృప్తిగా ఉన్నారని సర్వేలు స్పష్టం చేశాయి.